హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశ ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మన ఛానల్లో ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశ ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మొదటి పారిశ్రామిక విధాన ప్రకటన జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1945, ఆప్షన్ సి 1946, ఆప్షన్ డి 1947. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. మొదటి పారిశ్రామిక విధాన ప్రకటన జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1945లో. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొదటి పారిశ్రామిక తీర్మానం జరిగిన సంవత్సరం ఏది? 1948, 1956, 1977, 1991. మొదటి పారిశ్రామిక తీర్మానం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1948. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించినటువంటి పారిశ్రామిక తీర్మానం ఏది? 1948, 1956, 1973, 1977. భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించినటువంటి పారిశ్రామిక తీర్మానం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1948. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజించింది? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4 రకాలు. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను 4 రకాలుగా విభజించింది. అవి ఏవి? 1 కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం గలవి, 2 మిశ్రమ రంగ పరిశ్రమలు, 3 ప్రభుత్వ నియంత్రణ గలవి, 4 ఇతర పరిశ్రమలు. ఆప్షన్ ఈ పై 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై 4 అండి. ఆరవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 1948 తీర్మానం ప్రకారంగా పారిశ్రామిక తీర్మానం ప్రకారంగా ప్రభుత్వ సంస్థల పరిధిలో లేని పరిశ్రమ కింది వాటిలో? ఆయుధాలు, అణుశక్తి, రైల్వేలు, నౌకా నిర్మాణం. 1948 తీర్మానం ప్రకారం ప్రభుత్వ సంస్థల పరిధిలో లేని పరిశ్రమ
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నౌకా నిర్మాణం. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. 1948 పారిశ్రామిక తీర్మానం ప్రకారంగా ప్రభుత్వ అజమాయిషీ గల సంస్థ కానిది. బొగ్గు, ఇనుము ఉక్కు, టెలిఫోన్, ఆయుధాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆయుధాలు. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలను ఎన్ని జాబితాలుగా వర్గీకరించారు? 2, 3, 4, 5. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారంగా పరిశ్రమలను ఎన్ని జాబితాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. 9వ ప్రశ్న చూస్తున్నాం. 1956 పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించారు. అవి ఏవి? 1 ప్రభుత్వ ఏకస్వామ్యం గలవి, 2 గ్రామీణ ప్రభుత్వ యాజమాన్యం క్రిందకు వచ్చేవి, 3 ప్రైవేటు రంగానికి చెందినవి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 10వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం జాబితా ఏలో గల పరిశ్రమల సంఖ్య ఎంత? 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం జాబితా ఏలో గల పరిశ్రమల సంఖ్య ఎంత? 20, 19, 18, 17? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 17 పరిశ్రమలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం జాబితా ఏలో గల పరిశ్రమల సంఖ్య 17 అయితే పూర్తిగా ఇవి ప్రభుత్వ రంగ పరిశ్రమలు. మళ్ళీ వీటిని 5 తరగతులుగా విభజించారండి. అవి ఏవి? 1 రక్షణ, 2 భారీ పరిశ్రమలు, 3 ఖనిజాలు, 4 రవాణా కమ్యూనికేషన్లు, 5 విద్యుత్తు. ఆప్షన్ ఈ పైవన్నీ. 5 తరగతులుగా విభజించారు. అవి ఏవి అంటున్నాడు. ఆ 5 తరగతులు రక్షణ, భారీ పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా కమ్యూనికేషన్లు, విద్యుత్తు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 12వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారంగా జాబితా బిలో గల పరిశ్రమల సంఖ్య ఎంత? 4, 8, 10, 12? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 12. 13వ ప్రశ్న చూస్తున్నాం. 1956 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రకారం జాబితా బిలో గల పరిశ్రమలు గనుల పరిశ్రమ, నాన్ ఫెర్రస్ లోహాల పరిశ్రమ, అల్యూమినియం పరిశ్రమ. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఆర్థిక రాజ్యాంగం అని పేరు గల పారిశ్రామిక విధాన తీర్మానం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆర్థిక రాజ్యాంగం అనే పేరు గల పారిశ్రామిక విధాన తీర్మానం ఏ సంవత్సరంలో చేయబడింది? 1948, 1977, 1956, 1991? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1956లో. 15వ ప్రశ్న చూస్తున్నాం. విత్తము అంటే అప్పు సహాయంలో పారిశ్రామిక సంస్థలకు శిఖరాగ్ర బ్యాంకు అపెక్స్ బ్యాంకు లాంటిది. ఆప్షన్ ఏ ఐఎఫ్సిఐనా, ఆప్షన్ బి ఐసిఐసిఐయా, ఆప్షన్ సి యూటీఐయా, ఆప్షన్ డి ఐడిబిఐయా? విత్తము సహాయంలో పారిశ్రామిక సంస్థలకు శిఖరాగ్ర బ్యాంకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఐడిబిఐ. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1955, 1960, 1964, 1968? ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1964లో. 17వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఏ కమిటీ నివేదిక ఆధారంగా 1970 పారిశ్రామిక విధాన సవరణ జరిగింది? ఎల్కే ఝా కమిటీనా, హజరీదత్ కమిటీనా, నరసింహన్ కమిటీనా, రంగరాజన్ కమిటీనా? ఏ కమిటీ నివేదిక ఆధారంగా 1970 పారిశ్రామిక విధాన సవరణ జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హజరీదత్ కమిటీ. 18వ ప్రశ్న చూస్తున్నాం. 1973 పారిశ్రామిక విధాన సవరణ మౌలిక పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 19, 18, 17, 16? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 19.
19వ ప్రశ్న చూస్తున్నాం. చిన్న పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? 1948, 1956, 1977, 1991. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1977. 20వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో చిన్న పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? 1 కుటీర గృహ పరిశ్రమల సంఘం, 2 సూక్ష్మ పరిశ్రమల రంగం, సంఘం కాదండి రంగం, 3 చిన్న పరిశ్రమల రంగం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ మొబైల్లో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాకు ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏ పారిశ్రామిక తీర్మానంలో నిర్ణయించారు? 1948లో చేసినదే, 1977 పారిశ్రామిక తీర్మానమా, 1980 పారిశ్రామిక తీర్మానమా, 1991 పారిశ్రామిక తీర్మానమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1977 పారిశ్రామిక తీర్మానంలో. ఇక 22వ ప్రశ్న చూస్తున్నాం. ఏ తరహా ప్రైవేటీకరణ విస్తృతమైనది, సంపూర్ణమైనది అని చెప్పవచ్చు? అంటే ఎటువంటి ప్రైవేటీకరణ విస్తృతమైనది, సంపూర్ణమైనది అని? ఆప్షన్ ఏ ప్రభుత్వ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడమా? ఆప్షన్ బి ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుపై ఇవ్వడమా? ఆప్షన్ సి యాజమాన్యం నిర్వహణను కార్మికులను బదిలీ చేయడమా? ఆప్షన్ డి యాజమాన్యం నిర్వహణను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యాజమాన్యం నిర్వహణను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడం అనేది విస్తృతమైనది, సంపూర్ణమైనది. 23వ ప్రశ్న చూస్తున్నాం. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మాన రూపకర్తలు 1991వ సంవత్సరంలో చేసినటువంటి నూతన పారిశ్రామిక విధాన తీర్మానము యొక్క రూపకర్తలు, తయారు చేసిన వారు? ఆప్షన్ ఏ పివి నరసింహారావు గారు, నెహ్రూ గారు. ఆప్షన్ బి పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ గారు. ఆప్షన్ సి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. ఆప్షన్ డి రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1991 పారిశ్రామిక విధానానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు. ఆప్షన్ ఏ ద్రవ్యోల్బణం 13% ఉంది, జీడిపి రుణం 23% ఉంది, విదేశీ రుణం 23% ఉంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 25వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. నష్టంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థల భారాన్ని తగ్గించడం అంటే గ్లోబలైజేషన్ అంటారా, ప్రైవేటైజేషన్ అంటారా, లిబరలైజేషన్ అంటారా, నేషనలైజేషన్ అంటారా? నష్టంతో నడుస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల భారాన్ని తగ్గించడం అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రైవేటైజేషన్ అంటారు. 26వ ప్రశ్న చూస్తున్నాం. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం లైసెన్సింగ్ విధానాన్ని ఎన్ని వస్తువులకు మాత్రమే పరిమితం చేసింది? 16 వస్తువులు, 17, 18, 19. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 18 వస్తువులకు పరిమితం చేసింది. 27వ ప్రశ్న చూస్తున్నాం. మధ్య తరహా వస్తు పరిశ్రమకు ఉదాహరణ ప్లాస్టిక్, ఇంజనీరింగ్, రేడియో, సిమెంట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్లాస్టిక్. 28వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరి సూచనల మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని చేశారు? పిసి మహలనోబిస్, కేజీ దాస్ గుప్తా, నరసింహన్. ఆప్షన్ డి ఏ కామా బి. ఎవరి సూచనల మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. పిసి మహలనోబిస్ గారు, కేజీ దాస్ గుప్తా గారు సూచనల మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని చేశారు. 29వ ప్రశ్న చూస్తే ఎంఆర్టీపీ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? 1969, 70, 71, 72. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1970. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఎంఆర్టీపీ అంటే ఆప్షన్ ఏ మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్. ఆప్షన్ బి మోనోపోలీసెస్ యాక్ట్ అండ్ ట్రేడ్స్. ఆప్షన్ సి మోనోపోలీసెస్ రెస్ట్రిక్ట్ ట్రేడ్ పెస్ట్స్. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ ఎంఆర్టీపీ అంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న చూస్తున్నాం. ఏ కమిటీ సిఫారసుల మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని తిరిగి రద్దు చేశారు?
రాఘవన్ కమిటీ, రంగరాజన్ కమిటీ, రఘురామ్ రాజన్ కమిటీ, నరసింహన్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాఘవన్ కమిటీ. 32వ ప్రశ్న చూస్తున్నాం. రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేశారు? 2003, 2002, 2001, 2000 సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2002వ సంవత్సరంలో. 33వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఎంఆర్టీపీ చట్టం స్థానంలో వచ్చిన నూతన చట్టం ఏది? ఫెరా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్ 2002, ఎంఆర్టీఏ మార్టేజ్ రెడ్యూసింగ్ టర్మ్ అష్యూరెన్స్. ఎంఆర్టీపీ చట్టం స్థానంలో వచ్చిన చట్టం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాంపిటీషన్ యాక్ట్ 2002. 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఫెరా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1947, 1973, 1969, 1970. ఫెరా చట్టం ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ చేయబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1947. 35వ ప్రశ్న చూస్తున్నాం. ఫెమా చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1999, 2000, 2001, 2002. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1999. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది వినియోగ వస్తువు పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమన, ఉత్పాదక పరిశ్రమన, మౌలిక పరిశ్రమన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మౌలిక పరిశ్రమ. 37వ ప్రశ్న చూస్తున్నాం. వ్యవసాయానికి, పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి అవసరమైనటువంటి ఉత్పాదకాలను తయారు చేసే పరిశ్రమ. వినియోగ వస్తువు పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమన, ఉత్పాదక పరిశ్రమన, మౌలిక పరిశ్రమన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మౌలిక పరిశ్రమ. 38వ ప్రశ్న చూస్తున్నాం. మధ్య తరహా వస్తువు పరిశ్రమకు ఉదాహరణ? ప్లాస్టిక్, ఇంజనీరింగ్, రేడియో, సిమెంట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 39వ ప్రశ్న చూస్తున్నాం. వినియోగ వస్తు పరిశ్రమకు ఉదాహరణ? టీవీ, విద్యుత్ పరికరాలు, అల్యూమినియం, ఆటోమొబైల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టీవీ, టెలివిజన్. 40వ ప్రశ్న చూస్తున్నాం. తుది వినియోగానికి పనికి వచ్చే వస్తువులను తయారు చేసే పరిశ్రమలను ఏమంటారు? వినియోగ వస్తు పరిశ్రమల, మధ్య తరహా పరిశ్రమల, ఉత్పాదక పరిశ్రమల, మౌలిక పరిశ్రమల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వినియోగ వస్తు పరిశ్రమలు. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మహారత్న హోదాను ప్రవేశపెట్టిన సంవత్సరం? పరిశ్రమలకు మహారత్న హోదా అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఆ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 2011, 2012, 2010, 2009. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2010. 42వ ప్రశ్న చూస్తున్నాం. 2014 ఆగస్టు నాటికి మహారత్న పొందిన సంస్థలు ఎన్ని? 5, 6, 7, 8. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7. 43వ ప్రశ్న చూస్తున్నాం. 2014 ఆగస్టు నాటికి నవరత్న అనే హోదా పొందిన సంస్థలు ఎన్ని? 13, 14, 15, 16. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 16. 44వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 2011-12 ఆర్థిక సంవత్సరం టాప్ 10 ప్రభుత్వ రంగ సంస్థల్లో మొదటి స్థానం గల కంపెనీ? ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సిఐఎల్, ఐఓసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓఎన్జీసీ. 45వ ప్రశ్న చూస్తున్నాం. 2011-12లో అత్యధిక నష్టాలు నమోదు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ? బిఎస్ఎన్ఎల్, ఎఫ్హెచ్ఈఎల్, జిఐఎల్, గెయిల్, ఎన్ఎల్సిఎల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బిఎస్ఎన్ఎల్. 46వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అతిపెద్దదైన అతి ప్రాచీనమైన పరిశ్రమ? నౌకా పరిశ్రమన, వస్త్ర పరిశ్రమన, ఇనుము ఉక్కు పరిశ్రమన, సిమెంటు పరిశ్రమన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ. 47వ ప్రశ్న చూస్తున్నాం. వస్త్ర ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం? గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహారాష్ట్ర. 48వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం? గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహారాష్ట్ర.
49వ ప్రశ్న చూస్తున్నాం. మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ భారతదేశంలో ఎక్కడ స్థాపించారు? కలకత్తా సమీపమా, ముంబైలోనా, ఢిల్లీలోనా, అహ్మదాబాద్లోనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కలకత్తా సమీపంలో. 50వ ప్రశ్న చూస్తున్నాం. కలకత్తా సమీపంలో వస్త్ర పరిశ్రమ స్థాపించిన సంవత్సరం 1818, 1819, 1817, 1816. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1818లో. 51వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక వస్త్ర పరిశ్రమ నెలకొల్పబడిన ప్రదేశం అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ముంబై. 52వ ప్రశ్న చూస్తున్నాం. 2003 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అపరల్ పార్కును ఏ వస్తువు ఎగుమతుల కొరకు ప్రారంభించింది? జీన్స్ ప్యాంట్లు, కాటన్ దుస్తులు, పాలిస్టర్ దుస్తులు, రెడీమేడ్ దుస్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రెడీమేడ్ దుస్తులు. 53వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో వస్త్ర పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ ఏది? భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో వస్త్ర పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ పొగాకు, పంచదార, రబ్బరు, కాగితం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పంచదార. 54వ ప్రశ్న చూస్తున్నాం. దేశంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1903, 1902, 1901, 1900. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1903లో. 55వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. దేశంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బీహార్. 56వ ప్రశ్న చూస్తున్నాం. చక్కెర వినియోగంలో ప్రథమ స్థానంలో గల దేశం చైనా, ఇండియా, అమెరికా, రష్యా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇండియా. 57వ ప్రశ్న చూస్తున్నాం. పంచదార పరిశ్రమ అభివృద్ధి చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీ బీబీ మహాజన్ కమిటీ, బీబీ టాండన్ కమిటీ, అరుణ్ షౌరీ కమిటీ, రామకృష్ణ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బీబీ మహాజన్ కమిటీ. 58వ ప్రశ్న చూస్తున్నాం. పంచదార ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్. పంచదార ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో గల రాష్ట్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. 59వ ప్రశ్న చూస్తున్నాం. పంచదార పరిశ్రమల సంఖ్యాపరంగా ముందు ఉండే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్. పంచదార పరిశ్రమల సంఖ్యాపరంగా ముందు ఉండే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. 60వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొదటి సిమెంటు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఆంధ్రప్రదేశ్, మద్రాస్, గుజరాత్, ముంబై. భారతదేశంలో మొదటి సిమెంటు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మద్రాస్. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతదేశ ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ గురించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.